ఐశ్వర్యం అంటే కేవలం ధన సంబంధిత సంపద మాత్రమే అని అనుకోకూడదు. లక్ష్మి మనల్ని విశేషంగా సత్కరించాలి అనుకుంటే ఆ తల్లి ఆడపిల్లగా ఇంటికొస్తుంది. ఆడపిల్ల అంటే శ్రీ మహాలక్ష్మి అని అర్థం. ఆడపిల్ల పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళి తన సత్ప్రవర్తనతో సశీలలతో ఇరు వంశీకుల్ని తరింపచేస్తుంది. మగపిల్లాడికి ఆ అవకాశం లేదు. అసలు ఆడపిల్ల వచ్చింది అంటేనే లక్ష్మీదేవి వచ్చిందని, ఆడపిల్ల అటు వెనకాల 10 తరాలు, ఇటు ముందు 10 తరాలను తండ్రితో కలిపి 21 తరాల వారిని తరింపచేస్తుంది. ఆడపిల్ల ఇంటికొచ్చిందంటే లక్ష్మీదేవి వచ్చినట్టే. మగపిల్లానికి పెళ్ళయ్యాక ఆ ఐశ్వర్యం ఎవరిది అంటే అతనిది కాదు, ఆ ఇంటి ఇల్లాలది. ఒకప్పుడు దేవేంద్రుడు ముగ్గురమ్మలకు మూలపుటమ్మ అయినటువంటి మహాలక్ష్మీ దేవిని స్తుతించినప్పుడు స్వయంగా తానే చెబుతుంది. తాను ఎక్కడెక్కడ నివాసమై ఉండేది, తాను కైలాసంలో పార్వతీదేవిగా, వైకుంఠంలో లక్ష్మీదేవిగా, బ్రహ్మలోకంలో సరస్వతిగా, మహారాజు దగ్గర రాజ్యలక్ష్మిగా, ప్రతి ఇంటి ఇల్లాల్లో గృహలక్ష్మిగా ఉంటానని చెబుతుంది. గృహము అంటే ఆమె ఇంట్లో ఇల్లాలు ఉన్నప్పుడు మాత్రమే అది గృహము. ఇంటి యజమాని ఎంత అలసిపోనివ్వండి, ఇల్లాలు నవ్వుతో, మాటలతో, సేవలతో సేద తీరుతాడు. ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఆమె వెళ్ళిపోయాక ఆ ఇల్లు ఆయనకు మనశ్శాంతిని ఇవ్వలేదు. గృహము అంటే మేడ కాదు, భార్యే గృహము. అందుకే గృహలక్ష్మి, గృహే గృహే అని అంటారు. లక్ష్మీదేవిని దర్శించటం ఎంత సులువైనది అంటే నీ భార్యలో, సాటివారి ఇల్లాలలో, సోదరులో చూడవచ్చు. ఈ భావన చాలు లక్ష్మీ కటాక్షం పొందేందుకు. ఈ ఒక్క భావన హేతువుగా నిలుస్తుంది. ఇంకా లక్ష్మీదేవి తాను ఎక్కడెక్కడ నిలవై ఉంటుందో అంటే 5 స్థానాలని చెప్పింది. రోజుకొక్కసారైనా గోవు వెనుక తట్టు చూసిన వారు, ప్రదక్షిణ చేసిన వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంటి ముందుకు వచ్చి నిలబడిన గోమాతకు చేతులారా పండు ఫలము పరకని తినిపించినవాడు సాక్షాత్తు లక్ష్మీదేవికి పాయసం తినిపించినంత ఫలాన్ని పొందుతాడు. ఏనుగు యొక్క కుంభస్థలం, సువాసిని యొక్క పాపిట ప్రారంభ స్థానం, మారేడు దళం, ఈ 5 లక్ష్మీ నెలవుండే స్థానాలు. లక్ష్మి లోకాన్నంతటినీ చూస్తుంది, లోకమంతా ఆమెను చూస్తుంది. ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే అర్థం సంతోషంగా ఉండటమే. అన్నీ ఉన్నవాని విషాదం కన్నా ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నవాడిదే అసలైన ఐశ్వర్య లక్ష్మీ కటాక్షం.